హాయ్ అండి. ఇదొచ్చేసి వీడియో సండే రోజుటిదనమాట. ఇంకా సండే అంటేనే స్పెషల్ కదండీ! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై కూడా చేస్తున్నాను. నా వేలో నేనెలా చేస్తానో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపిచ్చానండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. అది కూడా తెలంగాణ స్టైల్ చేపల పులుసండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ఇంకా ఈ చేపలన్నీ కూడా ఉప్పు వేసేసి నీట్‌గా కడిగేసుకున్నాననమాట. కడుక్కున్న తర్వాత మనకి పులుసుకి ఎన్నైతే కావాలో అన్ని చేప ముక్కలు తీసుకొని పక్కకు పెట్టేసుకొని, అందులోకి మనము కారము, అలాగే పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలనమాట. మేము పులుసు చాలా తక్కువ వండుకుంటామండి. ఇంకా ఫ్రై అంటేనే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఇక్కడ తక్కువ పీసెస్తోనే నేను పులుసు పెట్టేస్తున్నాను. టేస్ట్ మాత్రం అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా బావుంటుందనమాట. ఇంకా పులుసులోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే ముక్కలన్నిటికి కూడా మంచిగా ఉప్పు, కారం అంతా పట్టిచ్చేసి కూడా పెట్టేసాననమాట. ఇంకిప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం అయితే ఇక స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కొన్ని మెంతులైతే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కకు పెట్టేస్తున్నాను. సేమ్ అదే ప్యాన్‌లో మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ జీలకర్రను కూడా పక్కకైతే పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా ఇవి 2 కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా! ఇవి చల్లగా అయ్యేలోపైతే మనము ఇంకా అదే స్టవ్ పైనైతే ఒక 2 ఉల్లిపాయలైతే పెట్టేస్తున్నాననమాట. ఇంకా అలాగా డైరెక్ట్‌గా పెడితే అవి కింద పడిపోతున్నాయనమాట ఉల్లిపాయలు. ఇలాగ స్టాండ్ ఉంటుంది కదా! ఇంకా ఈ స్టాండ్ పైనైతే 2 ఉల్లిపాయలు పెట్టేసి ఇంకా కాల్చుకోవాలండి. ఇదేననమాట టేస్ట్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మెంతులు మంచిగా దంచుకొని ఆ పొడినైతే చక్కగా పక్కకైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఇంట్లో చిన్న రోల్ అయితే ఉండాలనమాట. ఇంకా అదంతా ఎందుకులే అనేసి ఇది ఇచ్చేసాననమాట. పిల్లలే దంచేసి ఇస్తారనమాట. ఇంకా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇలాంటి పనులకైతే నేనైతే చెప్తూ ఉంటాను. వాళ్ళకి కూడా అలవాటవుతుంది కదా! ఇంట్రెస్ట్‌గా చేస్తారనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మెంతుల పొడి దంచేసి పక్కకు పెట్టేసాను. అలాగే జీలకర్ర అనమాట. జీలకర్ర కూడా ఇలాగ చక్కగా పొడి కొట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే ముందుగానే మనము కాల్చుకుంటున్నాం కదా! ఉల్లిపాయలు వాటిని కూడా చక్కగా కాలిపోయేయండి. అవి కూడా తీసుకొచ్చేసి మంచి దానిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసేయాలనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలాగా అయిపోవాలనమాట. కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. ఇంక ఇలాగ పైన పొట్టు మొత్తం ఆ బ్లాక్ కలర్‌లో ఉన్నది, ఆ కింది వైపుది, పై వైపుదంతా కూడా తీసేసి ఇలాగా ఉల్లిపాయలన్నీ తీసేసుకొని చక్కగా దంచేస్తున్నాను. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి. దీనివల్లే టేస్ట్ మొత్తం కూడా మనం చేపల పులుసుకైతే ఖచ్చితంగా ఓపికగా అయితే చేసుకోండి. బావుంటుందనమాట టేస్ట్. ఇంకా ఇది కూడా మెత్తగా ఇలాగ రుబ్బేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెమే కాబట్టి నేను ఇలాగ సపరేట్‌గా అప్పటికప్పటికే మసాలాలన్నీ నూరుకొని పక్కకు పెట్టేస్తానండి. ఇవి అప్పటికప్పుడు వేస్తేనే బావుంటుందనమాట. ముందు రోజే లేదంటే ఎప్పుడో దంచినవైతే అంత టేస్ట్ ఉండవనమాట. అందుకనేసి ఇలాగ నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా అప్పటికప్పటికే ఇలాగ దంచేసుకొని ఉంచుకుంటాననమాట. ఇంకా ఇప్పుడొచ్చేసి మనము ఇంకా చేపల పులుసు కదండీ! అందుకని చింతపండు కూడా నానపెట్టేసుకొని ఇలాగ పులుసు తీసుకొని పక్కకు పెట్టేసాననమాట. ఇంకా కర్రీలోకెళ్ళిపోతే కర్రీ చేయడానికైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. అది కూడా కొంచెం మందం ఉండే గిన్నె పెట్టుకోండి. ఇంకా చేపల పులుసు కదండీ! కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అయితే వేసేస్తున్నాననమాట. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలనమాట. ఇంకా ఒక 5, 6 అలాగా వేసేసుకొని ఇంక ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. మనమైతే ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర ఉంటుంది కదండీ! ఈ స్టేజ్‌లో అయితే కొంచెం పుదీనా వేస్తున్నాను. పుదీనా ఈ స్టేజ్‌లో వేసామంటే ఆయిల్‌లో మంచిగా వేగిపోతుంది కదండీ! స్మెల్ అయితే చాలా బావుంటుందనమాట. ఇలాగ కొంచెం పుదీనా వేసేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే మనము ఉప్పు, కారం, మసాలా పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా! వీటిలో నుంచైతే ఇంకా
ఒక్కొక్క పీస్ అంతా కూడా ఇందులో ఆయిల్‌లో వేసేసుకోవాలనమాట. ఇంకా అందరూ కూడా చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ పీసెస్ అనేవి యాడ్ చేస్తారు కదా! ఇంకా అలాంటప్పుడు కొన్నిసార్లు వండడం రానప్పుడు నీచు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ పులుసు మొత్తం కూడా. ఇంక ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎక్కడ నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుందనమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆయిల్‌లో కొద్దిసేపు అలాగ మగ్గిన తర్వాత ఒక్కసారి మళ్ళీ తిప్పేయాలనమాట. ప్రతి పీస్‌ని కూడా మళ్ళీ ఇంకో సైడ్‌కి వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మంచిగా చింతపండు మంచిగా పులుసు అంతా తీసేసుకొని మనకెంత చింతపండు పులుసు కావాలో అంత వేసేసుకోవాలనమాట. మనం చేప ముక్కలనేవి మునిగిపోయేంత వరకైతే పులుసు పోసేసుకోండి. అలా అయితేనే ఇంకా ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా అది మొత్తం మంచిగా కుక్ అయిపోయేంత వరకు మనకి చేప పులుసు అనేది చాలా బాగా రెడీ అవుతుందనమాట. ఈ పీసెస్ అన్నీ మునిగిపోయేంత వరకు అయితే చక్కగా చింతపండు పులుసు పోసేసుకొని ఇందులోకే మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకోవాలనమాట. ఇలాగ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ మూత పెట్టేసి ఇలాగ కలిపేసేయండి. మంచిగా ఎక్కడా కూడా గెరిటె లేకుండా మనకి ఇలాగ ఒక క్లాత్ తీసేసుకొని గిన్నెని పట్టేసుకొని ఇలాగ తిప్పుతూ ఉండండి. చక్కగా ముక్కలన్నీ కూడా కలిసిపోతాయన్నమాట. ఇంకొక 10 నిమిషాలు అయినంక అబ్బా! సూపర్‌గా ఉందండి. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. ఇంక ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి ఇప్పుడే ఉప్పు, కారం అలాంటివన్నీ చూసేసుకోవచ్చనమాట. ముక్క చూసారు కదా! ఎక్కడ ఇరిగిపోకుండా ఎంత చక్కగా ఉందో. అలాగే మనం ముందుగానే మంచిగా నూరుకొని ఉంచుకున్నాం కదా! ఉల్లిపాయ కాల్చుకొని, ఇంకా అది కూడా వేసేసుకోవాలి. మనకి టెక్నిక్ తెలిస్తే చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగ ఒకసారి కలిపేసేయండి. కలిపిన తర్వాత మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ముందుగానే మనం నూరుకొని ఉంచుకున్న జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలనమాట. మనం ఇంట్లో నూరుకుంటాం కదా! అది వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా క్లాత్ పట్టేసుకొని కలిపేసుకొని పైనుంచి కొత్తిమీర యాడ్ చేయండి. చేపల పులుసు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి.